హాయ్ అండి, వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. టుడే స్పెషల్ క్యాప్సికమ్తో ఫ్రై చేసుకుందామండి. చూద్దామండి. ముందుగా ఈ కర్రీలోకి కావాల్సిన మసాలాలు సిద్ధం చేసుకున్నామండి. 1.5 అంగుళం కొబ్బరి వేసాను, 2 స్పూన్లు పుట్నాలు, 2 ఎండుమిర్చి, 2 వెల్లుల్లి, 5 వెల్లుల్లి వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని వద్దామండి. స్టవ్ మీద పాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసానండి. 2-3 స్పూన్లు ఉల్లిపాయ తరుగు, 1 స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేసేస్తున్నామండి. ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త వేగాక పోపు దినుసులు వేస్తున్నానండి. అదేవిధంగా పల్లీలు, ఇవన్నీ దూరగా ఫ్రై చేసుకుందాం. ఇవి వేగాయండి. కాస్త కొత్తిమీర తరిగేసుకున్నాం. సారీ కరివేపాకు, అదేవిధంగా క్యాప్సికమ్ ముక్కలు వేసి ఫ్రై చేసుకుందామండి. సిమ్లో టర్న్ చేసి నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. 70% క్యాప్సికమ్ ముక్కలు ఫ్రై అయ్యండి. ఇప్పుడు 2 టమాటా సన్నగా ముక్కలు కట్ చేసి వేస్తున్నాను. 1/2 కిలో క్యాప్సికమ్కి 2 పెద్ద సైజు టమాటాలు తీసుకున్నానండి. టమాటా క్యాప్సికమ్ 2 కలిపి ఉడికించుకోవాలి. ఈ క్యాప్సికమ్ నుండి ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ ఫైబర్ అంటే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గించడంలో కీలక పాత్ర కూడా పోషిస్తుందండి. ఈ క్యాప్సికమ్ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి కూడా ఎక్కువే ఉంటుందండి. చక్కగా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి. ఈ క్యాప్సికమ్ గ్రీనే కాదండి, ఎల్లో ఉంటుంది, రెడ్ ఉంటుందండి. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ వేద్దామండి. పసుపు, కారం వేసి ఫ్రై చేసుకున్నామండి. మనం ఆల్రెడీ సిద్ధం చేసుకున్నాం కదండి. ఈ మసాలా పౌడర్ని కూడా వేసేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేద్దామండి. అంతేనండి, కర్రీ అయిపోతుంది. కమ్మని క్యాప్సికమ్ కర్రీ అయిపోయిందండి. చివరిగా కొత్తిమీర చల్లుకుంటే అయిపోయినట్టేనండి. ఈ క్యాప్సికమ్ ఫ్రై రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. ఇంకా సైడ్ డిష్ లాగా కూడా సాంబారు, పప్పు లాంటితో వాటితో తినొచ్చు. చాలా హెల్దీ కర్రీ కదండి. ఈ సీజనల్ కర్రీ మీకు నచ్చిందండి? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.